హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇవాళ స్పెషల్ ఏంటి? సో ఇవాళ స్పెషల్ వచ్చేసి పన్నీర్ పులావ్. వావ్. సో టుడే ఐ విల్ బి ద చెఫ్ అండ్ యూ విల్ బి మై అసిస్టెంట్. ఓకే. 2 glasses రైస్. ఈ గ్లాస్తోని 2 glasses రైస్. ఫస్ట్ ఈ రైస్ని కడిగి కొన్ని వాటర్ పెట్టి నానబెట్టేసి, ఓకేనా? ఓకే. మీన్వైల్ మనం పన్నీర్ కట్ చేసుకొని క్యూబ్స్ లాగా దాన్ని ఫ్రై చేసుకున్నాం. సో ఇప్పుడు కొంచెం ఆయిల్, సో ఈ మాత్రం మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, మన పన్నీర్ సేమ్ మంచి గోల్డ్ లాగా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ మనం వెజ్జీస్ కట్ చేసుకొని పులావ్లోకి దిగిపోదాం. అసలు మనం వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా పన్నీర్ పులావ్ చేసుకుంటున్నాం. ఓకే, వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారంటావు? సో వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాం అనే దానికి చాలా కథలు ఉన్నాయి. సో మీకు కూడా అందులో ఏదైనా తెలుసుంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ కథల్లో నాకు తెలిసిన ఒక కథ నీకు చెప్తాం. ఓకే. సో ఐ ఫీల్ నాకు అది ఇంట్రెస్టింగ్గా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో అది మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ. నాన్న, నీకు అన్నిటికన్నా పెద్ద కావ్యం ఏంటో తెలుసా? మహాభారతం కదా. అవును, దాన్ని రాసింది ఎవరో తెలుసా? వేదవ్యాసుడు. వేదవ్యాసుడు రచించాడు, కానీ రాసింది ఎవరో చెప్పు. రచించడం రాయడం రెండు ఒకటే కదా. అయినా వినాయకుడికి మహాభారతంకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. అసలు ఈ మహాభారతాన్ని రాసిందే వినాయకుడు. అవునా? వినాయకుడే అని ఎక్కడన్నా రాసుందా? వినాయకుడే మహాభారతాన్ని రాశాడన్న కథనం ఆది పర్వంలో ఉంది. ఆది పర్వం అనగా మహాభారతంలోని మొదటి భాగం. ఓహో, అవునా? వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలని సంకల్పించుకొని దానికి ఒక లేఖకుడిని వెతుకుతాడు. లేఖకుడు ఎందుకు? వ్యాసుడే రాయొచ్చు కదా. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇక్కడ వ్యాస మహర్షి టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లోకి వెళ్ళి అతని ఫ్యూచర్లో ఉండి స్టోరీ చెప్తే ఇక్కడ ప్రజెంట్లో ఒకరు రాయాలి. ఇన్ కేస్ వ్యాస మహర్షి ఫ్యూచర్లోకి వెళ్ళి ఆ స్టోరీ అంతా గుర్తుపెట్టుకొని మళ్ళీ పాస్ట్లోకి వచ్చి రాస్తే స్టోరీ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది అని ఒక స్కిల్ ఉన్న లేఖకుని వెతకడానికి వెళ్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వ్యాసుడికి గణపతిని ఆశ్రయించమని చెప్తాడు. వ్యాసుడు గణపతిని అడగగా గణపతి ఒక షరతు పెడతాడు. అదేంటంటే, నేను రాయడం మొదలు పెడితే ఆగకుండా నువ్వు చెప్పాలి. దానికి వ్యాసుడు అంగీకరిస్తూ ఇంకో షరతు పెడతాడు. అదేంటంటే, నేను చెప్పే ప్రతి మాటకి అర్థం పూర్తిగా తెలిసిన తర్వాతే నువ్వు రాయడం మొదలు పెట్టాలి అని అంటాడు. అప్పుడు వ్యాసుడు మహాభారతాన్ని చెబుతూ ఉంటాడు. గణపతి దాన్ని నిరంతరంగా రాస్తాడు. ఈ విధంగా వ్యాసుడు కథను చెబుతుంటే గణపతి లేఖకుడిగా వ్యవహరించి మహాభారతాన్ని పూర్తి చేశారు. వావ్, అసలు వినాయకుడికి మహాభారతంకి ఇంత లింక్ ఉందని తెలిసాక అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. అలా ఇద్దరి సహకారంతో మహాభారతం రాయబడింది. కొన్ని నమ్మకాల ప్రకారం గణపతి దీనిని 10 రోజులు రాశాడని చెప్తారు. అందుకే 10 రోజుల పాటు మనం వినాయక చవితిని జరుపుకుంటామని అంటారు. అవునా? మరి కొందరు వినాయకుడి బర్త్డే అని, బాలగంగాధర్ తిలక్, ఇంకా ఛత్రపతి శివాజీ వాళ్ళు స్టార్ట్ చేశారని చెప్తారు. ఇందులో ఏది నమ్మాలి? నేను స్టార్టింగే చెప్పిన, దీనికి చాలా కథలు ఉన్నాయండి. అందులో నేను చెప్పింది ఇది ఒక అందమైన నమ్మకం, విశ్వాసం మాత్రమే. నిజమైన చరిత్రాన్ని ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఈ కథ ద్వారా మనకి వినాయకుడి మహిమ, జ్ఞానం ఎంతో గొప్పదని తెలుస్తుంది. సరే, ఇక మన వినాయక చవితి స్పెషల్ పన్నీర్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. వాసన చూస్తేనే మన గణపతి దేవుడు దిగొచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చేలా ఉంది.
వేడి వేడి పన్నీర్ పులావ్ రెడీ. స్టోరీతో పాటు పులావ్ని కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నా నేను. ఓకే, ఈ పన్నీర్కి రైతా టచ్ ఇచ్చి కొడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఐ మీన్ తినడం రైతాతో కాంబినేషన్లో తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొంచెం రైతా, కొంచెం పన్నీర్ పీస్, తిను తిని చెప్పట్లేదు నువ్వు ఇంకా తిను. నేను చేసిన కాబట్టి నువ్వు టేస్ట్ చేయి. ఎట్లా వచ్చింది? సూపర్. సూపర్ ఉంది. చిరాకు వచ్చింది, క్రేజీ, సూపర్ వచ్చింది. మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతో ఈ రెసిపీని, ఈ స్టోరీని పంచుకుంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బాయ్.